లా 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 లా. నాకు యెహోవా కోసం పాటలు పాడాలనుంది, అచ్చం దెబోరాలాగే. ఇంతకీ ఆమెందుకు పాట పాడింది? తనే చెప్తుందంట, విందాం రండి. తన కథ మీకు బాగా నచ్చుతుంది. హాయ్ పిల్లలు, నేను దెబోరాని. నేనుండే టైంలో ఇశ్రాయేలీలందరూ చాలా భయంగా ఉండేవాళ్ళు. కొంతమంది అయితే ఊరొదిలి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరికి భయపడేవాళ్ళు? ఇదిగో ఈ సిసేరాకి. అతను కనానీల సైన్యానికి అధిపతి. వాళ్ళు అందరినీ భయపెట్టేవాళ్ళు. కానీ నేను అస్సలు భయపడలేదు. యెహోవా ఉండగా నాకెందుకు భయం? హే, ఇక్కడుంది నేనొక ప్రవక్తిని. యెహోవా నన్ను ఇశ్రాయేలుకు కొత్త నాయకుడైన బారాకుతో ఒక తీపి కబురు చెప్పమన్నాడు. నేను ఆయనతో ఏం చెప్పానంటే, నువ్వు సిసేరాతో చేసే యుద్ధంలో యెహోవా నిన్నే గెలిపిస్తాడు. నాకు యెహోవా ధైర్యాన్నిచ్చాడు. దానివల్ల బారాకు ఇశ్రాయేలీలు కూడా ధైర్యం తెచ్చుకున్నారు. యెహోవా మాటిచ్చినట్టే జరిగింది. సిసేరా ఓడిపోయాడు. అందుకే నేను సంతోషంగా పాడాను. రాజులారా వినండి, నేను యెహోవాకు పాటలు పాడతాను. యెహోవా ఫ్రెండ్స్ ధైర్యం చూపిస్తారు. మొత్తం కథ చదివి చూడండి. దెబోరాలా ఎలా ఉండొచ్చో ఆలోచించండి. ప్రతిరోజు యెహోవా ఫ్రెండ్స్ నుండి మీరు నేర్చుకుంటూ ఉండండి.